14 ఏళ్ల అబ్బాయి పెయిన్‌ఫుల్ స్టోరీ ఇది. ఎందుకంటే అబ్బాయి చెస్ ప్లేయర్. పుట్టినప్పటి నుంచి తలసేమియాతో బాధపడుతున్న ఆ అబ్బాయి కష్టాన్ని చూసి ఎవరో చెప్పారు, ఒక మంచి హాస్పిటల్‌లో బీఎంటీ చేయిస్తే నార్మల్ లైఫ్‌లోనికొచ్చేస్తాడు అని. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ. ఈ ఆపరేషన్ చేస్తే ఆహ్, నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. ఇన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉండదు అని చెప్పడంతో ఆ కుటుంబంలో ఒక హోప్ క్రియేట్ అయింది. నా ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అలా ఇంజెక్షన్ పెట్టుకున్న పెయిన్ భరిస్తూ కూడా ఆడాడు. బ్లడ్ అది బ్లీడ్ అయిపోవడం, నోట్లోంచి బ్లడ్ బ్లీడ్ అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చేసాయి. ఆ తండ్రి ఇది తన స్తోమత కాదు అని తెలిసిన నా తండ్రి, నా తల్లి, నా కుటుంబం పడకూడదని చెప్పి వాడు ఏడుస్తుంటే ఆ తండ్రి ఇది తన స్తోమత కాదు అని తెలిసిన కొడుకుని మళ్ళీ నార్మల్ లైఫ్ ఇవ్వాలి, వాడు ఇన్ని కష్టాలు పడకూడదు, వాడి వల్ల మేము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా చితికిపోతున్నాం, ఇవన్నీ కాదు, ఏదో ఒక ప్రయత్నం చేయడం కోసం బెంగళూరులోని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇప్పుడు ఆ 14 ఏళ్ల అబ్బాయి జోగేంద్ర అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. కానీ దాదాపు హాస్పిటల్కి తీసుకువెళ్ళినాక వాళ్ళు చెప్పింది పూర్తి ఆపరేషన్ అవ్వటానికి ఇవంతా ఖర్చు కూడా 25-26 లక్షల్లో అయిపోతుందన్నారు. కానీ ఇప్పుడు అంతకు మించి, ఇప్పుడు తలకు మించిన భారంగా మారిపోయింది. ఆ జోగేంద్ర అనే అబ్బాయి వాళ్ళ నాన్నగారు మనతో పాటు ఉన్నారు, చిన్న గారు. అతను మంచిగా చదువుకున్నారు, కానీ ఆర్థిక స్తోమత లేక అక్కడితోనే చదువు ఆపేశారు. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవటానికి ఆటో డ్రైవ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇరుగు పొరుగు పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే, ఇంకొక వైపు పుట్టుక నుంచి కూడా తలసేమియాతో బాధపడుతున్న కొడుకు పరిస్థితిని మార్చాలి అనుకున్నటువంటి ఆయన నమ్మకం ఇప్పుడు ఏ రకంగా ఉందంటే, అటు వెళ్ళలేక ఇటు చేసుకునే స్తోమత లేక మీ అందరి ముందుకు వచ్చారు. సుమన్ టీవీని అప్రోచ్ అయ్యి మీ అందరూ అంటే దాతల సహకారం కోరుతున్నారు. తండ్రి, అసలేం జరిగింది జోగేంద్రకి? ఒక మంచి చెస్ ప్లేయర్, తన పెర్ఫార్మెన్స్ కి సంబంధించి వీడియోలు కూడా నేను చూసాను. ఆల్రెడీ లోకల్ లెవెల్లో చాలా మెడల్స్ కూడా తీసుకున్నాడు. నాన్న, నేను ఎప్పుడైనా నేషనల్ లెవెల్లో ఆడి మన ఇండియాకి మంచి పేరు తెస్తాను అని పదే పదే చెప్పేవాడట. ఆ మాటలు తలుచుకుంటూ కొడుకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ కుమిలిపోతున్నటువంటి ఆ తండ్రి కష్టాన్ని మనం కూడా పంచుకుందాం. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చిన్నగారు, నాకు హరిగారు చెప్పారు, చెప్పినప్పుడే అనిపించింది, ఏంటి అసలు భగవంతుడు కష్టాన్ని పెడతాడు, కానీ మళ్ళీ మనుషుల రూపంలో సాయం చేసే ఆ కష్టాన్ని నుంచి ఉపశమనం కూడా మనకు వస్తుంది. కానీ ఏంటి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఏం పరిస్థితి అసలు? మా అబ్బాయి మైలపల్లి జోగేంద్ర స్వామి నవోదీరండి. బాబుకి బిఎంటీ ఆపరేషన్ చేయిస్తే అందరిలా నార్మల్ జీవితాన్ని గడపొచ్చు, అందరిలా సంతోషంగా జీవిస్తాడని ఆశపడ్డాను. ఆర్థిక స్తోమతకి మించిన భారమైనా కూడా నేను తెగించి నా బిడ్డను కాపాడుకోవడం కోసం బెంగళూరు తీసుకెళ్ళాను. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడే ఒక్కడనే ఉన్నాను. 3 రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చాను. అక్కడ చూస్తే హాస్పిటల్ ఖర్చు చాలా విపరీతంగా పెరిగిపోయింది. వాడు ఒక మంచి చెస్ ప్లేయర్, అంతేకాకుండా నా ఒక్కగానొక్క కుమారుడు, మొదటి సంతానం. అన్ని కాపాడుకోవడం కోసం నేను ఎంత ప్రయత్నం చేశానంటే, నా ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ చేసే ప్రయత్నంలో నేను ఎన్నో బాధలు పడుతున్నాను. నాకు ఆర్థికంగా స్తోమత లేక ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తున్నాను. బాబు గనక బ్రతికితే నిజంగానే భారతదేశానికి మంచి పేరు తేగల చెస్ ప్లేయర్. వాడికి ప్రాణభిక్ష పెట్టమని డాక్టర్లని, సొసైటీని, దాతల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. నిన్న మీరు డిప్యూటీ సీఎం గారికి కలవడానికి, ఆయన దృష్టిలో మీ సమస్యను పెట్టడానికి, మీ బాధ చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, మేము చూసాం. ఎందుకంటే హరిగారు నాకు ఒక వీడియో పంపించారు. మీరే ఆ ప్లకార్డ్స్ అనేది తయారు చేసి, కొంతమంది పిల్లలు మీ దగ్గర ట్యూషన్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా మీతో పాటే ఉన్నారు. గత 2 days నుంచి కూడా ఇది జరుగుతోంది. సేవ్ జోగేంద్ర అంటూ, సేవ్ మై సన్ అంటూ కూడా మీరు పెట్టారు. అది చూసినాక నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే
ఒక తండ్రి ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రయత్నానికి మళ్ళీ ఆ భగవంతుడే ఏదో ఒక మంచి ఫలితం ఇస్తాడు అనేది అయితే నాకు హోప్ క్రియేట్ అయింది. గతంలో కూడా సుమన్ టీవీ నుంచి ఎంతో మందికి నీడీ పీపుల్ ఇంటర్వ్యూస్ చేసాం. అలానే ఇక్కడ మనకి హరి గారు కూడా చెప్తా ఉన్నారు. బట్ మీరు ధైర్యంగా ఉండండి. సీఎం గారిని కలిసారా? డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని? నిజంగా అండి, 3 రోజులుగా నా స్టూడెంట్స్, హరి గారు లాంటి వారు, ఇలాంటి వారు అందరూ కూడా నాకు అండగా నిలబడి సేవ్ జోగేంద్ర అంటూ పవన్ కళ్యాణ్ గారికి వినిపించేలాగా, గొంతు అరిగేలాగా ప్రతి ఒక్కరూ అరిచి ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ విధంగా ఆ అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ విషయం వెళ్ళే ఉంటుందని అనుకుంటున్నాను. నేనైతే ఆయనకి స్వయంగా కలిసి లెటర్ ఇచ్చాను. నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక చిన్న భరోసా, ఒక చిన్న మాట సాయం కావాలి, నా బిడ్డని కాపాడండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాబుకి పుట్టిన ఎప్పటి నుంచి అసలు తలసేమియా ఉందని బయటపడింది? బాబు చిన్నప్పుడు 5వ నెలలో తెలిసిందండి మాకు తలసేమియా ఉందని. నేను అప్పుడు చాలా చిన్నది, ఇది ఇలాంటి టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఇది ఎంత అనేసి అనుకున్నాను. కానీ 14 ఏళ్ళుగా వాడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత పోరాడుతున్నాడో, మేము వాడిని బతికించుకోవడం కోసం ఎంత వేదన చెందామో, ఎంత ఆర్థికంగా చితికిపోయామో మాకే తెలుసు ఆ బాధ. ఇప్పుడు కూడా ఈ నిమిషం నేను ఇక్కడ ఒక్కడనే ఉన్నాను. నా భార్య, నా బిడ్డ అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ ట్రీట్మెంట్ కోసం రోజుకి కనీసం మందులకని, ట్రీట్మెంట్ కానీ ఎంత లేదన్నా ఒక 50 లక్షల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాకు ఒక రోజుకి ఎలాగంటే 3 నెలలుగా వాడు హాస్పిటల్ అక్కడే పడున్నాడు. మేము ఈ బాబుకి తలసీమియా ప్రాబ్లంని అధిగమించడం కోసమే అక్కడికి వెళ్ళాము. వాడిని కాపాడుకొని మామూలు మనిషిని చేసి ఇక్కడ తీసుకురావడానికనే వెళ్ళాం. ఆ ధైర్యంతో వెళ్ళాం. కానీ ఇప్పుడు వాడు చూస్తే అక్కడ జీవోత్సవంలా ఉన్నాడు. లేచి నడవలేకపోతున్నాడు. కనీసం తినడానికి కూడా అవకాశం లేదు. ముక్కులోంచి గంజి, లిక్విడ్సే ఇస్తున్నాము. పాపం అలాంటి సిచ్యువేషన్లో వాడు ఉండగా డబ్బులు కట్టలేని మా పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి హాస్పిటల్ వారు కానీ లేదంటే దాతలు కానీ బాబుని కాపాడాలని, ఆర్థికంగా ఆదుకోమని నేను ఈ బాధని వ్యక్తపరుస్తున్నాను సార్. బిఎంటీ ఆపరేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్? అక్కడ వాళ్ళు చెప్పడం అయితే 26.5 లక్షల వరకు అవుతుందని చెప్పారు. ఒకవేళ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే అవి ఇంకా పెరుగుతుందని చెప్పారు. కానీ వాళ్ళు చెప్పింది కాంప్లికేషన్స్ వస్తే కదా అని మేము రాకుండా చూసుకుంటామని నమ్మకంగానే ఉన్నాం. కానీ కాంప్లికేషన్స్ వచ్చేసాయి. ఇంకొక 3 రోజులు 4 రోజుల్లో డిశ్చార్జ్ ఇస్తారు అనగా బాబుకి లంగ్స్లోంచి బ్లడ్ అది బ్లీడ్ అయిపోవడం, నోట్లోంచి బ్లడ్ బ్లీడ్ అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చేసాయి. అది మా దురదృష్టం అనుకోవాలి. ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయ్యే టైంకి ఇలా జరగడం, అది కూడా సంక్రాంతి టైంలో, పండగ పూట చాలామంది పండగలకి అందరూ సంతోషంగా ఊర్లు వెళ్ళిపోతారు. ఆ టైంలో బ్లడ్ దొరికేది కాదు, ప్లేట్లెట్స్ దొరికేవి కాదు. నేను ఆ సమయంలో ఎంత ఏడ్చానంటే దాతల కోసం ప్రతి ఒక్కరిని ఫోన్లు చేసి, నాది ఊరు కాని ఊరు, భాష రాదు, కర్ణాటక, బెంగళూరు, ఎవరుంటారు నాకు అక్కడ. ఒకవేళ ఆ ఊర్లో మన వాళ్ళు ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళు పండగలకి వెళ్ళిపోతారు, ఎవ్వరూ లేరు, దాతలు లేరు. అక్కడ వాళ్ళే భాష రాకపోయినా పక్క వాళ్ళు కన్నడ వాళ్ళని అట్టుకొని, ప్లీజ్ అండి కొంచెం అడగండి, నాకు ఎవరికైనా సాయం చేయండి, ఎవరి ద్వారా సాయం చేయించండి అని రిక్వెస్ట్ చేసి బాబుకి ప్లేట్లెట్స్ పడిపోయి బ్లడ్ మాటికి నోట్లోంచి ముక్కులోంచి పోయి అసలు నిలబడేది కాదు బాడీలో. వాడికి అంత సీరియస్ అయిపోయింది ఆ సమయంలోని. నిజంగా చాలా నరకం చూసామండి. వాడైతే ఇంకా మరి తట్టుకోలేకపోయాడు. నన్ను చంపేడు నాన్న అని ఏడ్చాడు. నా బాధ, నా తండ్రి, నా తల్లి, నా కుటుంబం పడకూడదని చెప్పి వాడు ఏడుస్తుంటే, నీకేం కాదురా నాన్న, ధైర్యంగా ఉండు, నిన్ను నేను కాపాడుకుంటానని అడిగి ధైర్యం చెప్పేవాడిని. నేను ఏడు పాపుకొని, నేను ఆడి ముందు ఏడుస్తాడు, ఎక్కడ భయపడిపోతాడో ఏమైపోతానేమోని. కానీ నేను చాలా ధైర్యంగా అడిగి ధైర్యం చెప్పాను. కానీ బిడ్డని కాపాడుకోగలనా లేదా అని దేవుడి మీద భారం వేసి మళ్ళీ ఇక్కడికి వైజాగ్ వచ్చాను. నేను నాకున్న పరిస్థితిలో ఎవరికైనా సాయం అడుగుదామని, అందరినీ కలుద్దామని, అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చేరింది. బాధపడకండి, ఖచ్చితంగా మనకి వచ్చిన కష్టాన్ని, ఆ కష్టం నుంచి మళ్ళీ బయటపడేసే మార్గం కూడా దేవుడే ఇస్తాడు. ఇప్పుడు చాలా మంది చాలా మంచి మనసుతో రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే
ఇది ఒక్కరికైతే పెద్ద కష్టం, కానీ అందరూ షేర్ చేసుకుంటే ఆ తండ్రి కష్టాన్ని తీర్చొచ్చు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఆ బాబు అంత పెయిన్ భరించలేక నాన్న నన్ను చంపే అని అన్నాడు అంటే, ఒక పిల్లాడు 14 ఏళ్ల వయసులో ఉన్న ఒక బాబు నుండి, ఒక బిడ్డ నుండి అలాంటి మాటలు వచ్చాయి అంటే ఇంకా గుండెలు పగిలిపోతాయి. మాటల్లో కూడా చెప్పలేము, ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఈ కష్టాన్ని అందరూ షేర్ చేసుకుంటే ఆ తండ్రి ఇప్పుడు ఒక కొడుకుకి హ్యాపీ లైఫ్ ఇవ్వగలుగుతారు. ఆ కుటుంబం నార్మల్ పరిస్థితిలోకి రాగలుగుతుంది. నేను రాగానే వీధంతా కూడా సేవ్ జోగేంద్ర అంటూ ప్లకార్డ్స్ పట్టుకొని గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆ కుటుంబం వల్ల ఏ మాత్రం కాదు అంటూ చెప్తున్నారు. ఊరంతా ముందుకు కదిలొచ్చింది. ఇప్పటి వరకు బాబు ట్రీట్మెంట్ కోసం మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు? అలాని ఆస్తులు కూడా ఏమీ లేవు. ఇప్పుడు మనం కూర్చున్న ఒకసారి రూమ్ తీస్తే గనుక అంత ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవు. జస్ట్ ఏంటంటే ఒక గది ఉంది, తర్వాత ఒక చిన్న కిచెన్ రూమ్ ఉంది. ఇది మాత్రమే, ఈ ఇంట్లో మాత్రమే వీళ్ళు ఉంటూ కుటుంబాన్ని అలా నెట్టుకొస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టినారు? ఇప్పటి వరకు నేను బాబుకి చిన్నప్పటి నుంచి ఖర్చు పెట్టింది అయితే అది లెక్కలేదు. కేవలం ఆపరేషన్ కోసం నా చేతులారా నేను అప్పు చేసిన అప్పు 8 లక్షలు. అంతేకాకుండా ఇప్పుడు నాకున్నది ఏదైనా సరే, నేను ఆటో నడుపుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఆ జీవనాధారాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడిపోయాను. ఇప్పుడు ఏదైనా సరే, ఉన్నది ఏదైనా నా ప్రాణము, లేదంటే ఈ ఇల్లు, ఈ చిన్న గది, అంతే. ఏం ఎలా తేవాలో అర్థం కావట్లేదు. ఏం చదువుకున్నారు? నేను కేవలం చెస్ ప్లేయరే కాదండి, ఒకప్పుడు స్పోర్ట్స్ కోచ్గా కూడా ఉన్నాను పిల్లలకి. నేను చదువుకోవడం వల్ల ఒక ఆర్గనైజేషన్ తరపు నుంచి పిల్లలకి, డ్రాప్ అవుట్స్ పిల్లలకి, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్కి ఇంపాక్ట్ అయిన వాళ్ళకి, ఇంకా ఈ సొసైటీలో సంఘ విద్రోహక శక్తులుగా తయారవుతారని భయంతో అలాంటి పిల్లలు ఎక్కడైనా సరే కనబడితే వాళ్ళని మాటలతో ఆటలతో మార్చడం, వాళ్ళకి మంచి ప్రవర్తన వైపు, స్కూల్ వైపు మళ్ళీ తిరిగి వెళ్ళేలా చేయడం, అదొక వృత్తిగా చేసుకొని అట్ ద సేమ్ టైం చదువు కూడా చెప్తూ చాలామంది పిల్లలకి నేను ఆ విధంగా మా ఏరియాలో సర్వీస్ చేశాను. ఆ సర్వీస్ చూసి కూడా మా వాళ్ళందరూ కూడా మా చిన్న కొడుకుని కాపాడుకోవాలని చాలామంది ముందుకు వచ్చారు. కానీ వాళ్ళు అందరూ, ఇది ఒక స్లమ్ ఏరియా, అందరూ కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పేదరికం వాళ్ళే ఒకరోజు వేతనాన్ని లేకపోతే వాళ్ళకు వచ్చిన ఎంతో తోచిన సహాయాన్ని నాకు చేయడానికి సిద్ధపడ్డారంటే, కానీ ఇది చాలా మా ఆర్థిక స్తోమతకి, ఇలాంటి పేదవాళ్ళకి అందనంత కష్టం. ఇది తీర్చలేనిది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ, మా వీధి వాళ్ళందరూ ఒక 40,000 వరకు ఎత్తుకుని ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది సంఘం సభ్యులు, యూత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. వాళ్ళు చేసిన సహాయం ఒకరోజు మందులకో, ఒకరోజు ట్రీట్మెంట్కో వస్తుందే తప్ప ఇది అసలు ఎక్కడ ఆగుతుందో తెలియట్లేదు. బాబుకి ఆరోగ్యం మళ్ళీ తిరిగి దేవుడు ప్రసాదించాలి. అలా ప్రసాదించాలంటే దేవుడు ఆశీస్సులు మేము కోరుతూ ఆ దాతల తాలూకా సహాయం కూడా అడుగుతున్నాం. ఇలా చేయడానికి మీ అందరి సహాయం, ఎందుకంటే బిడ్డను కాపాడుకునేది నా కోసమే కాదు, నా కుటుంబం కోసమే కాదు. ఒక మంచి చెస్ ప్లేయర్, అది ఎందుకు ఇలా నేను 10 సార్లు చెప్తున్నానంటే, ఆ సందర్భం చెప్తే ఆశ్చర్యపోతారు. పిల్లవాడికి అసలు రేటింగ్ టోర్నమెంట్లో ఆడడం రాదు. అసలు అక్కడ చెస్ ఆడేటప్పుడు దాన్ని ఎలా, తన మైండ్ని, తన శక్తిని అక్కడ ఎలా ఉపయోగించాలో తెలియదు. కానీ 2 రేటింగ్ టోర్నమెంట్లతో ఇంటర్నేషనల్ చెస్ రేటెడ్ ప్లేయర్గా మారిపోయాడు. వాడి పేరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనబడుతుంది. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి విదేశాలకి, రాష్ట్రాలకి తీసుకెళ్ళి టోర్నమెంట్లు ఆడిస్తేనే కానీ రాని రేటింగు ఒకసారి అనుకోకుండా వైజాగ్లో జరుగుతున్న రేటింగ్ టోర్నమెంట్కి, నాన్న ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వనన్న, నేను ఆడుతాను అంటే 5,000 అప్పు చేసి మరి నేను వెళ్ళి కట్టి ఆడించానండి. 4 రోజులు పొట్ట మీద ఇంజక్షన్ వాడికి రోజు పెట్టాలి. ఆ ఇంజక్షన్ పెట్టుకున్న పెయిన్ భరిస్తూ కూడా ఆడాడు. ఆడి రేటింగ్ తెచ్చుకున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, వీడింత తెలివైనోడా అని. ఒక్క రేటింగ్ టోర్నమెంట్, ఫస్ట్ రేటింగ్ టోర్నమెంట్కి ఆడికి తెలియదు ఇలా ఉంటుందా అని తెలుసుకున్నాడు. 2 రేటింగ్ టోర్నమెంట్లో ఆడు అనుకున్నట్టే రేటింగ్ తెచ్చేసుకున్నాడు.
కళ ఏంటంటే నేను ఎప్పటికైనా జిఎం అవుతా, గ్రాండ్ మాస్టర్ అవుతా చెస్లో అని ఇంతలా ఆశపడ్డాడు. చిన్నగారు మీరు మాటల్లో చెప్తుంటేనే చాలా పెయిన్గా అనిపిస్తుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఒకవైపు తన రెగ్యులర్ ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్స్ చేసుకుంటూ కూడా ఆ రోజు చెస్కి నేను వెళ్తాను, నేను ప్రూవ్ చేసుకుంటాను నాన్న అని చెప్పిన అబ్బాయి ఇప్పుడు నన్ను చంపే నాన్న, నేను చనిపోతాను, ఎందుకంటే ఈ బాధ, ఈ పెయిన్ ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను అనే స్థాయికి వచ్చిందంటే ఇది ఎంత పెద్ద కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ విషయం అయితే గవర్నమెంట్ వరకు వెళ్ళింది కదా, పిఎం రిలీఫ్ ఫండ్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చాయండి. ఫస్ట్ మేము అనుకున్న 26 లక్షలు ఖర్చుతో నేను మా స్థానిక ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారి సహాయంతో నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నాను. నా పరిస్థితి, నేను నా తాలూకా పరిస్థితి అర్థం చేసుకుని ఆయన చాలా తక్కువ కాలంలోనే ఒక్క రోజు వ్యవధిలో సీఎం రిలీఫ్ ఫండ్ నాకు రిలీజ్ చేయించారు 8 లక్షలు. కానీ 26 లక్షల ఎస్టిమేషన్కి ఎల్ఓసి పద్ధతిలో 8 లక్షలు హాస్పిటల్కి వెళ్ళిపోగా ఇంకా మిగతా డబ్బులు నేను త్వరగా ఏర్పాటు చేసుకునే కంగారులో వాళ్ళు చెప్తున్న కాంప్లికేషన్స్కి అదనంగా ఖర్చు ఏదైతే ఉందో ఆ డబ్బుని నేను సమకూర్చుకోకుండా నా దగ్గర 19 లక్షలు ఉన్నాయని చెప్పగానే వాళ్ళు వచ్చేయమంటే వెళ్ళిపోయాను నేను. 19 లక్షలు అంటే సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ 3 లక్షలు, అలాగే మేము అప్పులు చేసిన డబ్బులు, మొత్తం దాతలు కొంతమంది ఇచ్చిన డబ్బులు, ఇవన్నీ పట్టుకొని నేను ఇంకా వెళ్ళిపోయాను ఆపరేషన్ కోసం. అయితే ఈ సహాయం ఏదైతే జరిగిందో అది 26 లక్షలు అనుకున్నప్పుడు కానీ ఇప్పుడు అది 54 లక్షలకి వెళ్ళిపోయింది. ఇంకా బాబు అక్కడ జీవోత్సవంలా ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులు అవుతుందో తెలీదు, హాస్పిటల్లో ఇంకెంత ఖర్చు అవుతుందో తెలీదు. ఇది బాబు ఆరోగ్యంగా మార్చడం కోసం ఇంకా నేను ఎంత పెట్టాలో, ఎలా ఎంతమందిని దాతల్ని నేను అడుక్కోవాలో అర్థం కావట్లేదు. ధైర్యంగా ఉండండి చిన్నగారు, ఎందుకంటే ఇప్పటి వరకు తలకు మించిన భారమే. ఎందుకంటే పిల్లలకి ఇంత చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులుగా మనం తల్లడిల్లిపోతాం, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొంచెం తీర్చుకోవచ్చు, ట్రీట్మెంట్ అందితే బాగైపోతారు అనుకున్నదైతే వేలైనా లక్షలైనా కాస్త తల తాకట్టు పెట్టైనా ఉన్న చిన్నపాటి ఆస్తులైనా అమ్మేసుకుందాం, ముందు పిల్లలే ఇంపార్టెంట్ అని అనుకునే తల్లిదండ్రుల్ని చూసాం. కానీ ఇది అంతకు మించినటువంటి కష్టం, పూర్తి పెయిన్ఫుల్ స్టోరీ. 14 ఏళ్ళ అబ్బాయిది అని చెప్పాలి. సో ఆ తండ్రి అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడో ఒక చోట తనకి ఒక సహాయం అందకపోతుందా, నా కొడుకుని బాగు చేసుకోకపోతానా, వాడు మళ్ళీ నార్మల్గా అవ్వకపోతాడా అనేటటువంటి ఒక బలమైన కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ వచ్చినప్పటికీ కూడా ముందు అనుకున్నటువంటి ఆ హాస్పిటల్ చెప్పిన ఎస్టిమేషన్ 24-26 లక్షలు మాత్రమే. ఇప్పుడు అది కాస్త 54 లక్షలకి వెళ్ళిపోవడం, ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ కలిపితే 12 లక్షలు వచ్చింది, 11 లక్షలు వచ్చింది. మిగతా డబ్బు అంటే అది చూడడమే కాదు, ఆ ఆలోచనతోనే సగం నలిగిపోతున్నారు, కుంగిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇతను ఆటో వేస్తే కానీ రోజుకు ఒక 500 రాదు, 500తో పిల్లాడికి మెడిసిన్ కూడా కొనలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్న ఈ అబ్బాయికి ఓన్లీ మెడికేషన్ కోసమే 50,000 నుంచి 70,000 వరకు అయిపోతుంది. అక్కడ వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఆ అబ్బాయిని చూసుకోవాలి. ఇతను ఇక్కడికి వచ్చి మళ్ళీ నా కష్టాన్ని లోకల్ వాళ్ళకి, ఎందుకంటే అక్కడ కర్ణాటకలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, లోకల్ మన దగ్గరకు వస్తే మన వాళ్ళు ఎవరైనా నన్ను ఆదుకోకపోతారా, నా కష్టాన్ని చూసి, నా కన్నీళ్ళు చూసి నా కొడుకుకు సహాయం చేయకుండా ఉంటారా అనే ఒక ఆలోచనతో, ఒక నమ్మకంతో ఆయన సుమన్ టీవీ ద్వారా మీ అందరినీ కూడా 2 చేతులు జోడించి కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నారు. ఖచ్చితంగా మనందరం హెల్ప్ చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే కొంత అమౌంట్ వచ్చింది, కానీ మిగతా అమౌంట్ ఆయన ఏం చేద్దామన్నా కూడా హెల్ప్లెస్. ఈ ఉన్న ఒక గదిని అమ్మేసుకున్నా కూడా ఆయన నెక్స్ట్ బాబుకి ట్రీట్మెంట్ అయినా కూడా మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ ట్రీట్మెంట్ వాడుతూనే ఉండాలి, డాక్టర్స్ని సంప్రదిస్తూనే ఉండాలి. దానికి అరేంజ్ చేసుకోవాలన్నా కనీసం ఈ ఒక్క గది ఇంటినైనా వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే దీని మీద చాలా అప్పులు చేసున్నాను అని కూడా చిన్నగారు చెప్తున్నారు. కేవలం 5 నెలల బిడ్డ నుంచి ఇప్పుడు 14 సంవత్సరాల వరకు తన కొడుకును కాపాడుకున్నాను అంటే ప్రతిసారి ఈ రక్త మార్పిడి జరుగుతూనే ఉండాలి. తలసేమియా పేషెంట్స్ పరిస్థితి మనందరికీ తెలిసిన
తెలిసిన విషయమే. బట్ ఈ ఒక్క కష్టం నుంచి నన్ను గట్టెక్కించండి, నా కొడుకును కాపాడండి అంటూ ప్రాధేయపడుతున్నారు. ఆ కొడుకును కాపాడడం కుటుంబానికి అందించిన వాళ్ళమే కాదు, సో దేశానికి కూడా ఒక మంచి చెస్ ప్లేయర్ని అందించే వాళ్ళం అవుతాం. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, స్క్రీన్ పైన నేరుగా వాళ్ళ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, అలానే ఆయన ఫోన్పే నెంబర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంత అని కాదు, మీ మనస్ఫూర్తిగా ఈ కష్టాన్ని విన్న మీకు ఎంత తోచితే అంత సహాయం చేయాలని 2 చేతులు జోడించి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం.